సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. బాబు వచ్చాడు, ఎవరికి జాబ్ రాలా. ఈ రోజు కూడా బాబు వస్తే లోకేష్ బాబుకి మళ్ళీ జాబ్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు 14లో ప్రజలను ఏ రకంగా మోసం చేశాడో అదే మేనిఫెస్టోతో మళ్ళీ ఆయనకి అల్జిమర్స్ వచ్చింది కాబట్టి ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఈయన చేసినటువంటి మోసాలను ప్రజలు కూడా మర్చిపోయాడని చెప్పి భావించి వచ్చాడు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మాడు పగిలేటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తారు. చంద్రబాబుకి ఇయ్యే చివరి ఎన్నికలు. అంటే తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం, మదబలం, కులపిచ్చతో విర్రవీగుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది వెధవలు ఉంటారు. ఆ వెధవలకి 1,00,000, 2 లక్షలు పడేస్తే వాళ్ళే ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా? అనిల్ అంబానీనో, లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో, లేకపోతే నారాయణమూర్తి గారు, ఇట్లాంటి వాళ్ళు 3 పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలో 50,000, తలో 1,00,000 పడేసి ఓట్లు కొనుక్కొని వాళ్ళు అధికారంలోకి రాలేరా? ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మదము, కొవ్వుతో ఈరోజు ఓటర్లని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని వెధవలు, ఆ వెధవలకు 1,00,000, 2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నాడు. ఎవడు వెధవలు, ఎవడు మీరు వెధవలు. ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెధవలు అని చెప్పి సంబోధించేటువంటి మీరు వెధవలు. మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గాడు, ఆడో పెద్ద వెధవ. ఈ వెధవల పార్టీకి పచ్చకామెర్లాడికి దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికం వెధవల్లా కనపడుతున్నారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు 1,00,000 పడేస్తాడు, ఎవడు 2 లక్షలు పడేస్తాడు, ఎవరిని కొంటాడో రేపు ఎలక్షన్లో చూస్తారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి, ఆయన మద్దతుదారులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు.